నమస్తే, వెల్కమ్ టు వైకే టీవీ నెట్వర్క్. రాష్ట్రంలో, కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్, విజనరీ లీడర్, ఐటీ మరియు పరిశ్రమల శాఖకు యంగ్ మినిస్టర్, ఫెరోషియస్ డిప్యూటీ సీఎం. మరి వీరందరి కాంబినేషన్లో రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి, వరదల్లా వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఎలా ఉంది? వస్తున్న పెట్టుబడులు కామన్ పీపుల్ వరకు రీచ్ అవుతున్నాయా? దీని గురించి విశ్లేషించడానికి ఈరోజు మనతో ఉన్నారు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీ పోట్లూరి భాస్కరరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సో వెల్కమ్ టు వైకే టీవీ నెట్వర్క్. ఇట్స్ ప్లెజర్ మీటింగ్ యూ సార్. For me also it is a pleasure to be part of the YK. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరి చూస్తున్నారు, కూటమి పాలన ఎలా ఉంది సార్? 18 నెలల పాలన చెప్పాలంటే అనుకున్న దానికన్నా చాలా స్పీడ్గా వెళ్తూ ఉంది. ఇనిషియల్గా ఒక 6-7 మంత్స్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ యొక్క పాలసీలు తీసుకురావటం కానీ వీటికి సంబంధించిన మొత్తం కొన్ని చాలా వరకు వ్యవహారాల్లో రివ్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలకి వాటికి సంబంధించిన వాటిని రివ్యూ చేయటం, మళ్ళీ గాడిని పెట్టడానికి ఒక 6-7 నెలలు పట్టింది. సో అక్కడి నుంచి ఇప్పుడు గవర్నమెంట్ జనరల్గా ఎప్పుడు ఒక స్లోగన్ వాడుతూ ఉంది, ఇండస్ట్రీ పరంగా చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్. ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ అనే దానికి మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు గారు కిందసారి ఉన్నప్పుడు 3 సార్లు వరుసనే మనం నెంబర్ 1 ఆల్ ఇండియా ర్యాంకింగ్స్లో ఉన్నాము. అది ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి ఇప్పుడు ఆయన స్పీడ్ ఆఫ్ డూయింగ్గా మార్పు చేశారు. దానికి అనుగుణంగానే ఆ స్పీడ్ అనేది కనిపిస్తూ ఉంది గత 7-8 నెలల నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే. ఒక ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కనుక చూస్తే ఎవరు ఊహించనట్టుగా దాదాపు ఈ 18 నెలల్లో మళ్ళీ 6 నెలలు తీసేయాలి మనం. ఒక 10-12 నెలల్లో దాదాపు 20 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్కి కమిట్మెంట్స్ అనేది రావటం. ఆ 20 లక్షల కోట్లలో కూడా ఇది జస్ట్ పేపర్ ఎంఓయూస్ కాదు. అంటే కిందసారి గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎంఓయూస్, సిఐ సమ్మిట్స్ ఇట్లాంటివి జరిగినాయి. కాకపోతే దానికన్నా ఈ తడవ కొన్ని క్వాలిటీ బేస్డ్ అప్రోచ్లోకి వెళ్ళి ఈ ఎంఓయూలు జస్ట్ లైక్ ఎంఓయూస్ కాకుండా ముందుగానే డిపిఆర్స్ తీసుకోవటం, దాన్ని వెట్ చేయటం, ఇది నిజంగా గ్రౌండ్ చేయగలరా లేదా అనే దాని మీద అసెస్మెంట్ చేసి ఈ ఎంఓయూలు అనేది సైన్ చేయడం జరిగింది. మొన్న వైజాగ్ ఇండస్ట్రియల్ సమ్మిట్లోనే దాదాపు 12 లక్షల కోట్లు, అంతకుముందు 7-8 లక్షల కోట్లు, దాదాపు 20 లక్షల కోట్లు. ఇవన్నీ నా ఏపీ ఛాంబర్స్ తరఫున మా అసెస్మెంట్ ఏంటంటే 50-60% వరకు గ్రౌండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేషనల్ లెవెల్లో ఈ ఎంఓయూస్ ఇట్లాంటి సమ్మిట్స్లో చేసినప్పుడు జనరల్ యావరేజ్ 10-15%. సో ఈ 10-15% నుంచి వాళ్ళ 50% వెళ్ళిన 20 లక్షల కోట్లు, 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంటే అది ఒక బ్రహ్మాండమైన ప్రగతి కిందే తీసుకోవాలి. ఇవన్నీ కూడా దాదాపు 7-8 లక్షల ఎంప్లాయ్మెంట్ని కూడా జనరేట్ చేసే స్కోప్ ఉంది. వీటితో పాటుగా ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ కింద ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎంఓయూ సైన్ అయిన కాడి నుంచి గవర్నమెంట్ ప్రతి ప్రాజెక్టుకి ఒక ఆఫీసర్ని లింక్ చేసి వెంటనే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లైసెన్సెస్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన మిగతా ఫార్మాలిటీస్లో కానీ ఇవన్నీ అసెస్ చేస్తూ వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ త్వరితగతిన శంకుస్థాపన స్టేజ్. ఇప్పుడు మనం చూస్తే వైజాగ్లో కాగ్నిజెంట్ అనేది వాళ్ళు ఎంఓయూ చేసి ల్యాండ్ తీసుకున్నారు. ఆ ల్యాండ్ది అది కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇంకొక 1 year, 1.5 year పడుతుంది. గవర్నమెంట్ మాకు అంత టైం లేదు, మీరు ఏదో రకంగా ముందు దీన్ని స్టార్ట్ చేయండి ఇక్కడ అని చెప్పి లీజ్డ్ బిల్డింగ్స్ ఏర్పాటు చేసి, అందులో నిన్నగాక మొన్న 4 రోజుల నాడు చూసాం, సీఎం గారు వెళ్ళి ఆ లీజ్డ్ బిల్డింగ్స్ని ఇనాగ్రేట్ చేసి అసలు భూమిలో శంకుస్థాపన చేయించి, సో దాని ద్వారా ఒక 1000 మందికి ఇమీడియట్గా ఎంప్లాయ్మెంట్. అదే మోడల్ మిగతా టీసీఎస్ కానీ మిగతా విశాఖపట్నంలో ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఆ మోడల్లోకి వెళ్తా ఉన్నాయి. సో ఆ రకంగా స్పీడ్ అనేది కనిపిస్తూ ఉంది. రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ మన స్టేట్ కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అద్భుతమైన అవకాశాల గని. కంబైన్డ్ స్టేట్లో ఇవన్నీ చెప్పాలంటే గవర్నమెంట్ ఇగ్నోర్ చేసినాయి. ఆ గవర్నమెంట్ సిరీస్ ఆఫ్ గవర్నమెంట్స్ వచ్చినాయి అని కూడా ఇగ్నోర్ చేసి హైదరాబాద్ సెంట్రిక్ డెవలప్మెంట్గా జరిగింది. రాష్ట్రం విడిపోవటం, నేను మొట్టమొదటి నుంచి కూడా
రాష్ట్రం విడిపోవడం మంచిదనే ఉద్దేశంతో భావాలు ఉన్న వ్యక్తి నేను. ఓ కారణం ఏంటంటే ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు కలిసి ఉన్నా ఎంతవరకు హైదరాబాద్ ఫోకస్డ్గా డెవలప్ అవుద్ది. అవుతుంది. అవును. నేను విజయవాడ ప్రాంతంలోనే పుట్టి పెరిగాను. ఈ పుట్టిన కాడి నుంచి 60 ఏళ్లలో నేను ఎప్పుడు విజయవాడ వచ్చిన బయట ఉద్యోగాలు చేస్తా, బాంబేను అక్కడక్కడ చేసి ఏంట్రా ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంది విజయవాడ, ఏం ముందుకెళ్ళలేదు అనుకునేవాడిని. సో అట్లా ఎన్నో ప్రాంతాలు డివిజన్ అయిన తర్వాతే ఈ స్టేట్ డెవలప్ అవుద్దని గట్టిగా నమ్మాను ఆ రోజుల్లో. రైట్. ఇప్పుడు అదే మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి ఏరియాను ప్రతి చోట ప్రాజెక్ట్స్ అనేవి ఇన్స్టాల్ అవుతూ ఉన్నాయి. అది క్రమేణా మన జీడిపి పెరుగుతూ ఉంది. ఇది ఒక డెవలప్డ్ స్టేట్గా వెళ్ళటంలో ఏమాత్రం మనకి అనుమానం లేదు. రైట్. ఇప్పుడు డివైడ్ గురించి డివిజన్ స్టేట్ డివైడ్ అయిన దాని గురించి వచ్చింది కాబట్టి అంశం డివైడ్ అవటం వల్ల పారిశ్రామికంగా మనం ఎంత నష్టపోయాము అంటే హైదరాబాద్ సెంట్రిక్గా జరిగిపోయింది అభివృద్ధి. ఇప్పుడు అది ఆల్రెడీ డెవలప్డ్. ఇప్పుడు మనము ఎంత వరకు నష్టపోయాము, దీన్ని కోలుకోవటానికి ఎంత టైం పడుతుంది ఇంకా? అంటే నష్టపోయామనే దానికన్నా ఈ ప్రాంతం ఇప్పుడు లాభపడుతుందనే చెప్తున్నా. రైట్. ఓకే, ఇప్పుడు అది తెలుగు రాష్ట్రమే మంది. సో 2 తెలుగు రాష్ట్రాలుగా ఉన్నాయి. దేనికి ఉండే అవకాశాలు దానికి. ఈవేళ గనక ఆ స్టేట్ డివైడ్ అయ్యకపోతే ఇవాళ ఈ పోర్ట్ లెడ్ ఎకానమీ కానీ వీళ్ళ చూస్తే మన రాష్ట్రానికి ఒక అద్భుతమైన న్యాచురల్ వనరులు ఏంటయ్యా అంటే సీ కోస్ట్. ఆ సీ కోస్ట్ 1000 కిలోమీటర్స్ సీ కోస్ట్ ఉంటాం, 3 మేజర్ పోర్ట్స్ ఉంటాం. దీంతో ఇంకొక 6 పోర్ట్స్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఒక పోర్ట్ లెడ్ ఎకానమీ అనేది క్రియేట్ అవుతూ ఉంది. సో ఫార్చునేట్గా దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా మనకి 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ మన రాష్ట్రం గుండా పాస్ అవుతూ ఉన్నాయి. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, చెన్నై బెంగళూరు కానీ, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కానీ. సో దేశం మొత్తం మీద 8 కారిడార్స్ 9 కారిడార్స్ మొత్తం 35 రాష్ట్రాలకి ప్లాన్ చేస్తే 3 కారిడార్స్ మన రాష్ట్రం గుండా, మేజర్ కారిడార్స్ మన రాష్ట్రం గుండా వెళ్తాం జరుగుతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే నేను ప్రతి చోట చెప్తా, ఎంటైర్ ఇండియాలో ఏ రాష్ట్రానికి లేని న్యాచురల్గా భగవంతుడు ఇచ్చింది ఏంటంటే మనకి కోస్ట్ లైన్తో పాటుగానే దానికి 30-40 కిలోమీటర్ల విడ్త్లోనే నేషనల్ హైవే వెళ్తూ ఉంటుంది. నేషనల్ ట్రంక్ లైన్ అంటే రైల్వే లైన్స్ వెళ్తూ ఉంటాయి. కోస్టల్ కారిడార్ అనేది ఒకటి ఇచ్చేస్తూ ఉన్నారు. వీటికి అనుగుణంగా ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇందాక నేను చెప్పిన ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా వెళ్తూ ఉన్నాయి. సో ఈ 1000 కిలోమీటర్స్ ఈ 3 కలిసి ప్యారలల్గా ట్రావర్స్ చేస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకి ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసినప్పుడు లాజిస్టిక్ కాస్ట్ అనేది చాలా తగ్గుతుంది. ఇప్పుడు కేరళలో ఉంది సీ కోస్ట్, లేకపోతే కర్ణాటకలో ఉంది, కానీ ఇవన్నీ 3 ప్యారలల్గా సీ కోస్ట్ అంటే వెళ్ళవు. సో ఇది మనకి అద్భుతమైన భగవంతుడిచ్చిన ఒక గిఫ్ట్. దానికి గనక మనం ప్రాపర్గా వినియోగించుకుని ఈ పోర్ట్ లెడ్ ఎకానమీ అనేది గనక మనం సద్వినియోగం చేసుకోగలిగితే దాంతో ఏమవుతుందంటే ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ను కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ రాయలసీమలో ఒకటి, మనకి ఇక్కడ కృష్ణపట్నం దగ్గర ఒకటి, తర్వాత విశాఖపట్నం దగ్గర ఒకటి, ఇట్లా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ని ఈ కోస్ట్ పోర్ట్స్ని, రైల్వే లైన్స్ని, నేషనల్ హైవేస్ని కనుక ఇంటిగ్రేట్ చేస్తే మనకి అద్భుతంగా లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతుంది. దేశం మొత్తం మీద 13-14% లాజిస్టిక్ కాస్ట్ అంటాం. అంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేసినప్పుడు దాని యొక్క లాజిస్టిక్ కాస్టే 13-14%. ఇతర దేశాల్లో చూస్తే అది 7-8% ఉంది. ఇక్కడే మనం ఇతర దేశాలతో కూడా కంపీట్ చేయలేకపోతున్నాం. వాళ్ళ 6% అంటే అది సామాన్యమైనది కాదు. మార్జిన్స్ చాలా వరల్డ్ మార్కెట్లో థిన్ మార్జిన్స్తో ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో ఈ లాజిస్టిక్ కాస్ట్ని తగ్గించడానికి ఇది మనకు ఒక అద్భుతమైన అవకాశం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి లాజిస్టిక్ పాలసీని తీసుకురావటం, అలాగే మన స్టేట్ గవర్నమెంట్ కూడా లాజిస్టిక్ పాలసీని తీసుకురావటం. సో ఇండస్ట్రియల్ కారిడార్స్లో హబ్స్ను కూడా డెవలప్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. వైజాగ్ హబ్ డెవలప్ అవుతూ ఉంది, కొప్పర్తి, ఓరకల్లు ఆ హబ్స్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు మనకి న్యాచురల్గానే అడ్వాంటేజ్ ఉన్న ఈ రీసోర్స్ని గవర్నమెంట్ సద్వినియోగం చేసుకుంటుందో, ఆల్రెడీ ఆ చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేసి ఆ ప్రయత్నాలు గట్టిగా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ కారిడార్స్ అనేది అనౌన్స్ చేసి 6-7 ఏళ్ళు అయింది. అన్ఫార్చునేట్గా మధ్యలో 4-5 ఇయర్స్ దాని మీద ఫోకస్ పెట్టాల గవర్నమెంట్. అప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ యొక్క ప్రియారిటీస్ డిఫరెంట్. సో వాళ్ళు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కన్నా వెల్ఫేర్ మీద ఎక్కువ వెళ్ళారు. కాకపోతే ఏంటంటే డెవలప్మెంట్ అనేది లేకుండా వెల్ఫేర్ అనేది మీరు కంటిన్యూ చేయలేరు. వెల్ఫేర్ అనేది మనం ఒక
మనీని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తేనే కాదు, మన రాష్ట్రంలో దాదాపు 10-15 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ, అందులో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఎంబీఏస్ కానీ ఇట్లా టెక్నోక్రాట్స్ కానీ ఇట్లా ఎంతోమంది వస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి జనరేట్ చేయగలం? సో వెల్ఫేర్తో ప్రాబ్లం సాల్వ్ కాదు, ప్రాబ్లం పెరుగుద్ది చెప్పాలంటే. సో ఇది డెవలప్మెంట్ జరిగినప్పుడే డెవలప్మెంట్లోంచి వచ్చిన రెవెన్యూతో కొంతవరకు ఎవరికి నెసెసిటీయో వాళ్ళకి వెల్ఫేర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఏ గవర్నమెంట్ అయినా, ఏ స్టేట్ అయినా, ఏ కంట్రీ అయినా వెల్ఫేర్ అనేది చేస్తా వెళ్తారు. కానీ నీడెడ్ సెక్టార్స్కి, నీడెడ్ యొక్క ప్రజలకి. సో ఆ రకంగా కంటిన్యూ అవ్వాలి. డెవలప్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఆ స్టెప్ తీసుకునే క్విక్గా ఇవన్నీ కనుక ప్రాజెక్ట్స్ని, ముందు ఇన్వెస్ట్మెంట్స్ని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు. మధ్యలో ఏమైందంటే ఒక 2-3 ఏళ్ల కిందట అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఇక్కడి నుంచే స్లోగా హైదరాబాద్కి, బెంగళూరుకి మైగ్రేట్ అవ్వడం మొదలెట్టారు. మీరు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తే నెక్స్ట్ జనరేషన్ కుర్రాళ్ళు అందరూ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఎక్స్పాండ్ చేసి డైవర్సిఫై చేయాల్సిన వాళ్ళందరూ దాదాపు వేరే సిటీస్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ కండ్యూసివ్గా లేదు మనకి ఎన్విరాన్మెంట్ అంట వెళ్ళిపోయారు. ఇంకా బయట నుంచి రావడం అనేది మర్చిపోండి, ఇక్కడ ఉన్న వాళ్ళ సంగతే అది. సో అంటే కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అయిపోయింది. సో మనం ఇక్కడ ఏం పెడతాం, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్కి ఫోకస్ లేదు. సో ఏ రకమైన సపోర్టు రాదు, హ్యాండ్ హోల్డింగ్. వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రీ పెట్టాలంటే గవర్నమెంట్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ లేకుండా ఏ ఇండస్ట్రీ స్టార్ట్ చేయలేవు. ముందు వాళ్ళకి భూములు ఎఫోర్డబుల్ రేట్స్లో ఇవ్వాలి, పవర్ అవైలబిలిటీ ఉండాలి, వాటర్ అవైలబిలిటీ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చరు మిగతా అన్నీ ఉండాలి, స్కిల్ డెవలప్మెంట్, స్కిల్స్ అవైలబిలిటీ ఉండాలి. ఈ అన్ని ఏరియాస్లోనూ గవర్నమెంట్ యొక్క హ్యాండ్ హోల్డింగ్ సపోర్టు అవసరం. వెళ్ళిన వాళ్ళలో కూడా మ్యాక్స్% ఇక్కడ వాళ్ళే ఉండి ఉన్నారు. అవును. సో అసలు మన ఆంధ్రప్రదేశ్ అంటే మొట్టమొదటి నుంచి దిస్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ అనేవాడు. సో ఈవేళ మీరు చూస్తే ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఎక్కడి నుంచి, అది వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్. చెన్నై వెళ్ళి ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చిన మీకు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దేశంలో ఉన్న ప్రముఖ కాంట్రాక్టర్లు కానీ ఇన్ఫ్రా ప్రాజెక్టులు చేసేవాళ్ళు, అది ఎనర్జీ అవనండి, రోడ్స్ అవనండి, లేకపోతే పోర్ట్స్ అవనండి, వీళ్ళందరూ మళ్ళీ మన ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళే. ప్రొఫెషనల్స్గా తీసుకుంటే డాక్టర్స్ కానీ ఇంకోళ్ళు కానీ, అట్లా మీరు ఏ రంగం తీసుకున్నా ఎంటర్ప్రెన్యూర్స్ కల్చరు ఈ ల్యాండ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్. కాకపోతే ఇక్కడ అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకి ఎప్పుడో మనకన్నా ముందు తరం, మాకన్నా ముందు తరం వాళ్ళు వెళ్ళి కోయంబత్తూరు ఇండస్ట్రియల్, మొత్తం కోయంబత్తూరు వాళ్ళ ఇండస్ట్రియల్ మెగా సిటీ కావడానికి కారణం ఇక్కడి నుంచి వెళ్ళినాడు. సో అట్లా ఎన్నో సిటీస్ కూడా డెవలప్ అయినాయి ఇక్కడి నుంచి వెళ్ళిన ఎంటర్ప్రెన్యూర్స్తో. సో అట్లాగే అగ్రికల్చర్ తీసుకున్నా ఇక్కడి నుంచి ఇటు రాయగఢ ఏరియాకి వెళ్ళినా, బళ్ళారి ఏరియాకి వెళ్ళినా, ఎటు వెళ్ళినా, కర్ణాటక అవనండి లేదా తమిళనాడు అవనండి, ఇది అక్కడ అగ్రికల్చర్ డెవలప్ అయిందంటే ఇక్కడి నుంచి వెళ్ళిన ఫార్మర్స్ ద్వారా. సో ఆ కల్చర్ బ్లడ్లో ఉంది. మనకు గనక ఇక్కడ అవకాశాలు కనుక ఉంటే మొత్తం విపరీతంగా ఎంటర్ప్రెన్యూర్స్ ఇక్కడే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని కానీ లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ని కానీ ఇక్కడే చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా గవర్నమెంట్ కొంత ఈ ఫస్ట్ 7-8 మంత్స్లో ఆ కాన్ఫిడెన్స్ అనేది రీబిల్డ్ చేయగలిగారు. స్లోగా ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే మధ్యలో 5-6 సంవత్సరాలదే జనాలు ఆల్మోస్ట్ మర్చిపోయి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ క్లైమేటు బాగుంది అని ఆ ఇంట్రెస్ట్లోకి వెళ్తా ఉన్నారు. ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా మళ్ళీ ఆలోచించి ప్రాజెక్ట్స్లోకి వెళ్తా ఉన్నారు. రైట్. ఈ పాత్లో గవర్నమెంట్ చేస్తున్న ప్రణాళికల్లో మీరు యాజ్ అ ఛాంబర్స్ హెడ్ పర్సన్గా సో ఆల్మోస్ట్ ఒక 7-8 సెక్టర్స్ గురించిన మొత్తం అవగాహన మీకు ఉంటుంది. ఏ సెక్టర్కి ఇంకా పుష్ ఇవ్వాల్సి ఉంది, ఎంత % ఉంది? అంటే ఇప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ దాదాపు 21-22 సెక్టరల్ పాలసీలు అంట. సెక్టరల్ అంటే ఒక యాక్వాకి ఒక పాలసీ, ఒక సోలార్కి ఒక పాలసీ, రెన్యూబుల్ ఎనర్జీకి అదర్ దాన్ సోలార్కి ఒక పాలసీ, లేకపోతే ఆటో కాంపోనెంట్స్కి ఒక పాలసీ, అట్లా ప్రతి దానికి ఫుడ్ ప్రాసెసింగ్ ఒక పాలసీ, లేకపోతే ఎపరల్కి ఒక పాలసీ. అంటే ప్రతి సెగ్మెంటు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు ఉన్న ప్రతి దానికి, అవకాశాలు లేని దానికి కూడా కొత్త క్రియేట్ చేయడానికి ఇప్పుడు సెమీ కండక్టర్ పాలసీ అని, క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది లేదు కదా మొన్నదాకా, దానికి ఒక పాలసీ తీసుకొచ్చారు. అట్లా ఇన్నోవేషన్స్కి దాదాపు 21-22 పాలసీలు. దేశంలో ఏ రాష్ట్రం అన్ని పాలసీలు తెచ్చుండరు అంత క్విక్ టైంలో. అంటే దాదాపు ఈ పాలసీలన్నీ డిసెంబర్ జనవరి ప్రాంతానికి వచ్చేసినాయి.
7-8 నెలల కిందటే ఈ పాలసీలు దాదాపు అన్నీ వచ్చినాయి. ఈ మధ్యనే క్వాంటమ్గా లేటెస్ట్ కాబట్టి రిలీజ్ చేశారు. సో ప్రతి పాలసీని దేశవ్యాప్తంగా ఆల్రెడీ ఏదైనా పాలసీలు ఉంటే ఏదైనా రాష్ట్రంలో ఒక టీంని పంపించి వాటిని స్టడీ చేసి వాటికన్నా బెటర్ పాలసీ తీసుకురావాలని బ్రహ్మాండమైన పాలసీలు మాత్రం లాంచ్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏమైందంటే ఇన్వెస్టర్స్ ఇంకా అట్రాక్ట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మనకి వనరులు ఉన్నాయి, న్యాచురల్ వనరులు, వాటర్కి షార్టేజ్ లేదు, వాళ్ళ పవర్ సర్ప్లస్, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇందాక చెప్పినట్టుగా పోర్ట్స్ కానీ హైవేస్ కానీ లేకపోతే ట్రంక్ లైన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటుగా ఇంకొకటి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, అది స్లో డౌన్ అయింది. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పుష్ చేయాలి. నేషనల్ వాటర్ వేస్ ప్రాజెక్ట్ నెంబర్ 4 అని చెప్పి కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు ఈ రివర్స్ ద్వారా కెనాల్స్ ద్వారా కలపడం అనేది. సో ఆ ప్రాజెక్టు డిపిఆర్ అయిపోయింది. లాస్ట్ టైం చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎక్కడెక్కడ దానికి పోర్ట్స్ స్టేషన్స్ కట్టాలి, అదే అంటే మినీ షిప్స్ వెళ్తాయి అందులో 200,000 టన్నుల వరకు. అట్లాంటి మినీ షిప్స్ ద్వారా కాకినాడ నుంచి రివర్స్ బకింగ్హామ్ కెనాలు, ఇక్కడి నుంచి బకింగ్హామ్ కెనాలు, ఇక్కడి నుంచి ఏలూరు కెనాలు, ఇట్లా ఇవన్నీ వీటి ద్వారా ఈ వాటర్ వేస్ అనేది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అన్నమాట. అంటే బయట బై రోడ్ కానీ బై రైల్వే కానీ, రైల్వేకి ₹2 అయ్యి బై రోడ్డు ₹3 అయితే దానికి పావలానో ₹1/2 ఖర్చు అవుతుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అంత తగ్గుద్ది, పొల్యూషన్ ఫ్రీ. సో మనకున్న యాక్చువల్గా వాటర్ అమ్మటుండే ఈ అగ్రికల్చరల్ కమోడిటీస్ కానీ, లేకపోతే ఇప్పుడు మనకి ఇక్కడ జగ్గయ్యపేట దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీస్ అన్నీ రివర్ అమ్ముతుంటాయి. అటుపక్కన ఇటుపక్కన ఉంటాయి. అటునుంచి ఇటుపక్క హైదరాబాద్ ఏపీకి వెళ్ళాలంటే మొత్తం రౌండ్ వేసుకుని వెళ్ళాలి అవన్నీ ట్రక్స్. ఇప్పుడు ఏంటంటే ఈ జగ్గయ్యపేట నుంచి ఇక్కడ దాకా కృష్ణా రివర్ వరకు త్రూ వాటర్ కనుక ట్రాన్స్పోర్ట్ చేస్తే అమరావతి డెవలప్మెంట్కి అని చెప్పి ఫస్ట్ ఇప్పుడు ఆ సిమెంట్ని వాటిని ఈ మనకి కన్స్ట్రక్షన్లో కావాల్సిన మెటీరియల్స్ని, శాండు, సిమెంటు, మిగతా మెటీరియల్స్ని కనీసం దీని ద్వారా ఫస్ట్ ఫేజ్లో ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ కూడా వర్క్ చేస్తూ ఉంది. దే విల్ స్టార్ట్. సో ఇది కూడా ఉంది మనకి వాటర్ వేస్ట్. ఇది కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ప్యారలల్గానే వెళ్తూ ఉంటుంది. సో ఇంత అద్భుతమైన అవకాశాలు, వనరులు మనకి న్యాచురల్గా ఉన్నాయి. సో అన్ని రకాలుగా ఇందా చెప్పినట్టుగా వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అట్లాగే పవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీటితో పాటుగా ఈ ప్యారలల్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా ఇంపార్టెంట్. దానివల్ల ఏంటంటే డెవలప్మెంట్కి ఈజియెస్ట్ వే. గవర్నమెంట్ కూడా ప్రొయాక్టివ్గా ల్యాండ్స్ ఎక్కడెక్కడ కావాలని చెప్పి ఐడెంటిఫై చేస్తూ బిల్డ్ చేస్తున్నారు. ఈవేళ అలాట్మెంట్ చేయగా ఇంకా ఇండస్ట్రీస్కి అలాట్ చేయడానికి దాదాపు 1,00,000 ఎకరాలు అనేది డిఫరెంట్ ప్లేస్లో ఐడెంటిఫై చేసి ఉంచారు. ఇది కాకుండా ఇన్వెస్టర్ చేసే వాళ్ళకి ఎక్కడన్నా పర్టికులర్ ప్లేసే మాకు సూట్ అవుతుంది మా ఇన్వెస్ట్మెంట్కి అనుకున్నప్పుడు గవర్నమెంట్ కూడా స్టెప్ ఇన్ అయ్యి ఎక్వైర్ చేసి ఇవ్వడానికి చూస్తూ ఉంది. దీంతో పాటుగా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ని క్రియేట్ చేయాలని చెప్పి 175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్క్ని క్రియేట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఒక పాలసీని తీసుకొచ్చింది, ఎంఎస్ఎంఈ పార్క్స్ పాలసీ అని. ఇందులో ప్రైవేటు పీపీపీ మోడల్ కూడా ఉన్నాయి. ప్రైవేట్ పార్క్స్ ఉన్నాయి, ప్రైవేటు పబ్లిక్ కలిసి చేసుకునే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో దాదాపు 35 పార్క్స్ ఆల్రెడీ రెడీ అయినాయి. అవన్నీ గవర్నమెంట్ కిందట డెవలప్ అయినాయి. మిగతాయి కొన్ని ప్రైవేట్ పార్క్స్ వస్తున్నాయి. సో ఏదైనా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా ఇంకొక 1 ఇయర్లో 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్క్స్ని లోకల్ ఏరియాలో అక్కడ ఉన్న రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా ఆ పార్క్స్ని బిల్డ్ చేస్తా వెళ్తా ఉన్నారు. యాజ్ ఎ ఇండస్ట్రీ ఫెడరేషన్ హెడ్ పర్సన్, ఇప్పుడు మనకి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్తో వస్తున్నారు. కామన్ పీపుల్ వరకు రీచ్ అవ్వాలంటే ఎంఎస్ఎంఈస్ షుడ్ డెవలప్ అనేది ఒకసారి మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే అడ్వైస్ దానికోసం. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ అనేది దేశ ఆర్థిక ప్రగతికే మూలం. అది ఏ కంట్రీ అయినా, వాళ్ళ చైనా అంతా డెవలప్ అయింది అడ్వాన్స్డ్ అంటే త్రూ ఎంఎస్ఎంఈస్. నిన్నగాక మొన్న జర్మనీ నుంచి ఒక టీం వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు ఎంటైర్ జర్మనీ డెవలప్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎంఎస్ఎంఈస్. ఎంఎస్ఎంఈ అన్నప్పుడు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈవేళ క్లాసిఫికేషన్ అనేది పెరిగి దాదాపు 100 కోట్లు పెట్టుబడుల వరకు కూడా ఎంఎస్ఎంఈ కేటగిరీ కింద వెళ్తా ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ ఎంఎస్ఎంఈస్ వలన ఏంటంటే అది రూరల్ ఏరియాస్లో డిస్ట్రిబ్యూటెడ్ ఏరియా, అంటే ఏ ఏరియాలో డెవలప్మెంట్కి అవకాశం ఉంది ఇన్వెస్ట్మెంట్స్కి
ఆ ఏరియాకి సంబంధించిన ఇండస్ట్రీస్ అక్కడ వెళ్తూ ఉంటాయి. ఓకే. సో ఎంప్లాయ్మెంట్ని అడ్రస్ చేయాలన్నా దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది, సుమారుగా 10 కోట్ల మంది ఎంఎస్ఎంఈస్లో ఎంప్లాయీ అయ్యి ఉన్నారు. ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఓకే. మనకి 140 కోట్లలో. అదే. ఇంకా ఇండైరెక్ట్ అనేది తీసేయండి, కాంట్రాక్చువల్ లేబర్స్ తీసేయండి. సో ఎంఎస్ఎంఈ యొక్క ప్రాధాన్యత అంతా. ఓకే. ఈవేళ మన దేశ ఎక్స్పోర్ట్స్లో కూడా 30% ఎక్స్పోర్ట్స్ ఎంఎస్ఎంఈ నుంచే కంట్రిబ్యూట్ అవుతా ఉన్నాయి. రైట్. సో జీడిపిలో 30-35%, ఎక్స్పోర్ట్స్లో 30%, ఇంత కీలకమైన రంగం ఎంఎస్ఎంఈస్. ఓకే. ఇప్పుడు లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా మనకు అవసరం. ఈవేళ గూగుల్ డేటా సెంటరు, లేకపోతే ఒక రెన్యూబుల్ ఎనర్జీ ఇంపార్టెంట్. ఒక సోలార్ది ఒక 100 మెగావాట్ సోలార్ది పెడితే ఎండ్ ఆఫ్ ద డే 100 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. 100, 150 ఉజ్జాయింపుగా చెప్తా ఉన్నా. ఒక గూగుల్ డేటా సెంటర్ అక్కడ పెట్టినా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ జనరేట్ కాదు, కానీ ఆ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ, దానికి సపోర్ట్ ఇండస్ట్రీస్ కానీ, అవన్నీ కూడా విపరీతమైన గ్రో వెళ్తాయి. అంటే ఇప్పుడు ఒక గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో పెడుతున్నప్పుడు దాంట్లో కండిషన్ ఏంటంటే దానికి పవరు, విపరీతమైన పవర్ అవసరం. 1 gigawatt గూగుల్ సెంటర్ పెడతా ఉంటే డేటా సెంటరు 4 to 5 gigawatt పవర్ కావాలి, 4 to 5 times. అదంతా రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా రావాలనే కండిషన్ పెట్టారు. సో అంటే సోలారు, విండు, ఇంటిగ్రేటెడ్, ఈ అప్రోచ్లో అవన్నీ డెవలప్ అవుతాయి. సో అట్లాగే ఎంతోమంది దాని మెయింటెనెన్స్కి టెక్నీషియన్స్ కానీ, ఇంజనీర్స్ కానీ ఈ గూగుల్ డేటా సెంటర్ ఉండటం వలన చుట్టూతా ఐటీ కంపెనీస్ కానీ, లేకపోతే టెలికామ్ బేస్డ్ కంపెనీస్ కానీ, ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి రాయలసీమలో ఒక కియా వచ్చింది. కియా వచ్చినప్పుడు ఒక ఇన్వెస్ట్మెంటే, కానీ 5 ఏళ్ళ తర్వాత కనుక చూస్తే 6-7 ఏళ్ల తర్వాత ఒక 30-40 యాన్సిలరీ ఇండస్ట్రీస్ వచ్చినాయి. కియాలో ఎంప్లాయ్మెంట్ 5,000 అయితే ఈ యాన్సిలరీ ఇండస్ట్రీస్ ద్వారా వచ్చిన 20,000. ఇవన్నీ ఎంఎస్ఎంఈ కేటగిరీ. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. గవర్నమెంట్ ఈ 20 లక్షల కోట్లలో 17-18 లక్షల కోట్ల పైనే లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్గా తీసుకొస్తున్నారు. లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు అవసరం అంటే దానివల్ల ఎకో సిస్టమ్ డెవలప్ అవుద్ది ఓవరాల్గా. అందులో కొన్ని యాంకర్ ఇండస్ట్రీస్గా పనికొస్తాయి, ఆ యాంకర్లోంచి యాన్సిలరీ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. సో ఓవరాల్గా గుడ్ ఫీల్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ దాదాపు 20 లక్షల కోట్లు. అంటే మార్నింగే వాళ్ళ ఇండోనేషియా నుంచి కన్సులేట్ జనరల్ వచ్చారు. ఆ టైంలో ఆశ్చర్యపోతున్నారు వాళ్ళే. 20 లక్షల కోట్లు 10-12 నెలల్లో కమిట్మెంట్స్ వచ్చినాయి అంటే దాదాపు $20 బిలియన్. ఓకే. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది 240 బిలియన్స్, 20 బిలియన్స్ అన్న, $240 బిలియన్స్. సో దిస్ ఈజ్ నాట్ వెరీ మాసివ్. ఒక కంట్రీలో, ఒక స్టేట్లో, ఒక చిన్న స్టేట్లో అంత ఇన్వెస్ట్మెంట్స్ కమిట్మెంట్ అంటే. సో అందులో 60-70% ఓవర్సీస్ డాలర్స్ రూపేణా వస్తాయి. ఇప్పుడు గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, కాగ్నిజెంట్ కానీ ఇవన్నీ బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్గా వస్తాయి. సో ఎఫ్డిఐ రూపేణా కానీ, ఇంకోటి కానీ. సో ఆ రూపేణా ఆ ఎకో సిస్టమ్ మొత్తం జనరల్గా చెప్తూ ఉంటారు. కియా ఎస్టాబ్లిష్ కాకముందు అనంతపురం ఏరియాలో ల్యాండ్ 10,000 నుంచి 20,000 మ్యాక్సిమం, బాగా కాస్ట్లీ ల్యాండ్ అంటే 1 lakh ఉండేదట. ఇప్పుడు 5-6 మండలాల్లో మీరు ఎటు వెళ్ళినా 1 crore లోపు అసలు మీకు 1 ఎకరం దొరకదు. ఇది రైతులు చేసింది ఏమైనా ఉందా? ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చేపాటికి మొత్తం ఎంటైర్ ఆ ఏరియా అంతా భూమిలోకి వెళ్ళిపోయింది. సో బెనిఫిట్ ఎంప్లాయీస్కి, గవర్నమెంట్కి ట్యాక్సెసే కాదు, అక్కడ ఉన్న రైతులు వాళ్ళ లైఫ్లో కూడా ఊహించుండరు. ఇట్లాంటి ఒక 5-6 ఇండస్ట్రీస్ వస్తే ఏంటి పరిస్థితి? సో ఇప్పుడు సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఎట్ వైజాగ్ కూడా. వైజాగ్లో ఇన్ని కంపెనీలు వస్తూ ఉండేపాటికి ఆ చుట్టుపక్కల కానీ, ఇంకోటి కానీ, అది మొత్తం ఓకే విపరీతమైన ఆపర్చునిటీగా పెరిగి అది టూరిజం సెక్టార్ డెవలప్ అవుద్ది. ఒక హాస్పిటాలిటీ, హోటల్స్, ఎన్ని హోటల్స్ రిక్వైర్మెంట్ వస్తుంది, కనెక్టివిటీ పెరుగుతుంది, ఫుడ్ ఇండస్ట్రీ. జనరల్గా ఏం చెప్తారంటే ఒక ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఇండస్ట్రీస్లోంచి ట్యాక్సెస్సే కాదు, అందులో ఒక 5,000 మంది పనిచేస్తున్నారు అనుకుందాం. ఈ 5,000 మందికి మీరు యూ హ్యావ్ టు పే శాలరీస్. ఇప్పుడు మీరు వైకే శాలరీస్ పే చేస్తుంది మీకు. యూ గో అండ్ స్పెండ్ దట్
50,000 రూపీస్ మంత్లీ శాలరీలో 1 lakh తీసుకెళ్ళి బయట ఖర్చు పెడతారు. సో మీరు ఎక్కడ ఖర్చు పెట్టినా అందులోంచి జిఎస్టీకి గవర్నమెంట్ కట్టుకుంటారు. అవును. ఒక కాగ్నిజెంట్లో 1000 మంది ఎంప్లాయీస్ అంటే వాళ్ళది బడ్జెట్ నెలకి ఒక 20 కోట్లు ఉంటే 20 కోట్లలో గవర్నమెంట్కి ఏదో రూపేణ దాదాపు 1 నుంచి 2 కోట్లు జిఎస్టీ రూపేణ ఒక పర్సన్ దగ్గర నుంచి, ఒక కంపెనీ కంపెనీ నుంచి, ఒక కంపెనీ నుంచి చెప్తున్నా. సో ఇదంతా ఏంటంటే రిఫిల్ ఎఫెక్ట్. ఏమనుకుంటారంటే అక్కడ ల్యాండ్ తక్కువగా ఎందుకు ఇవ్వాలా ఇండస్ట్రీకో లేకపోతే ఇంకోటో, లేకపోతే అసలు వాళ్ళ ఎవరో రారు, ప్రతిదీ కాంపిటేటివ్. ఒక గూగుల్కి దాదాపు 7-8 స్టేట్స్ వెంటబడితే ఎంతో ఏది కన్విన్స్ చేసుకుని ఇవంతా పర్సనల్గా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఎఫర్ట్స్ పెట్టి షోకేస్ చేసి విశాఖపట్నాన్ని తీసుకురావాలి. ఎందుకంటే ప్రతి ఇన్వెస్ట్మెంట్ మీద ఎన్నో స్టేట్స్ కాంపిటేటివ్గా వాళ్ళకి రకరకాలుగా ఫెసిలిటీస్ని ఆఫర్ చేస్తూ ఉన్నారు. రైట్. మనకి చూస్తున్నట్టే హైదరాబాద్ సెంట్రిక్ అని ఇందాక మనం మాట్లాడుకున్నాం. అలాగా విజయవాడ సెంట్రిక్ కాకుండా డెఫినెట్గా మన ఏపీ జియోలాజికల్ ప్రకారం ఎక్కడ ఏ ఇండస్ట్రీ రావాలి అనేది దాన్ని బట్టే వెళ్తుందంటారా? అది నో డౌట్ ఇన్ దట్. వెరీ సిస్టమేటిక్ అప్రోచ్లో వెళ్తా ఉన్నారు. ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్ 3 క్యాపిటల్స్ 3 ఏరియాస్ అన్నారు. ఒక క్యాపిటల్ వల్ల ఎక్కడ ఏమీ రాదు. ఇప్పుడు మనకి క్యాపిటల్ అనేది ఇక్కడ సెక్రటరీ నడుస్తూ ఉంది, హైకోర్టు నడుస్తాను ఉంది, దాంతో సరిపెట్టుకుంటే క్యాపిటల్. బట్ ద హోల్ ఇష్యూ ఈజ్ అక్కడ ఒక సిటీ ఎకోసిస్టమ్ డెవలప్ అవ్వాలా. నేను చాలా మీటింగ్స్లో చెప్తా ఉంటాను, ఒక ప్రతి స్టేట్కి ఒక మెగా సిటీ కనుక లేకపోతే మీరు ఎంత పుష్ చేసినా స్టేట్ జీడిపి పెరగదు, ఇన్కమ్ పెరగదు. మీరు వాళ్ళ ఎంటైర్ కంట్రీలో తీసుకోండి, ఒక హైదరాబాద్, తెలంగాణలో 65% ఇన్కమ్ ఒక హైదరాబాద్ నుంచే వస్తూ ఉంది. బెంగళూరు అంతే, మోర్ దాన్ 60%. చెన్నై అంతే. బాంబేలో అయితే 70% ఆఫ్ మహారాష్ట్ర ఇన్కమ్ కమింగ్ ఫ్రమ్ బాంబే. అంటే ఒక మెగా సిటీ క్రియేట్ అయినప్పుడే మీకు స్టేట్ యొక్క జీడిపి అనేది పెరుగుతుంది. మిగతా రూరల్ ఎంఎస్ఎంఈస్ అవి పెరిగినా ఎంత స్పీడ్గా ఇన్కమ్ జనరేట్ అవ్వాలి, దానికి ఆ స్టేట్కి బ్యాక్ బోన్గా నిలబడాలి అన్నప్పుడు ఒక మెగా సిటీ అవసరం. అట్లాంటి ఆలోచన చేసే ఒక మెగా సిటీ డెవలప్ అవ్వాలని మేము 2014లో స్టేట్ డివైడ్ అయినప్పుడు కూడా సెంట్రల్ ప్లేస్ అనే కాకుండా విజయవాడ ఏరియా మీకు ఒక మెగా సిటీగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్న ప్రాంతం ఇది. ఒక దానికి కూడా వెరీ వెరీ రైట్ జడ్జిమెంట్ అనుకోవాలి నేను చంద్రబాబు గారిది. అద్భుతంగా ప్లాన్ చేసి ఆలోచన చేసి గుంటూరుకి, విజయవాడకి, ఇటు తెనాలికి, మంగళగిరికి ఈ ప్రాంతంలో అమరావతినిగా డిసైడ్ చేయటం వలన రాబోయే 10-15 సంవత్సరాల్లో ఇదంతా ఒక మెగా సిటీగా, అప్పుడు మనం హైదరాబాద్లో సికింద్రాబాద్ ఎట్టాగో, గచ్చిబౌలి ఎట్టాగో, హైటెక్ ఎట్టాగో అట్టా గుంటూరు ఒకటి ఇదొకటి ఒక మెగా సిటీలో మెర్జ్ అయిపోయి ఉంటాం. ఆల్రెడీ ఆ వర్క్ జరుగుతూ ఉంది. ఆ రకంగా స్లోగా మెర్జ్ అవుతా ఉన్నాయి. వాళ్ళ గుంటూరు వెళ్తుంటే గుంటూరు దాకా రోడ్డు అమ్మట డెవలప్మెంట్ కనిపిస్తూనే ఉంది. సో ఇందాక మీరు అడిగిన దానికి మెయిన్గా మనకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన వనరులు కానీ అవకాశాలు కానీ ఉన్నాయి. మనం రాయలసీమ తీసుకుంటే రాయలసీమలో వాళ్ళ అనంతపురం, చిత్తూరు ఆ ఏరియా, కడప ఏరియా అద్భుతంగా అగ్రికల్చర్గా గత చంద్రబాబు గారు 2014లో రాగానే దాన్ని ఒక హార్టికల్చరల్ హబ్గా తయారు చేయాలని చెప్పే ప్రయత్నంతో ఎన్నో రకాలుగా దాన్ని ప్రోత్సహించడం జరిగింది. దాంతో ఈవేళ రాయలసీమ అంతా ఒక హార్టికల్చరల్ హబ్గా ఎదిగిపోయింది. 3 రోజుల నాడు మీరు చూసే ఉంటారు, దేశంలో ఫ్రూట్స్ ప్రొడక్షన్లో ఈ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా వచ్చింది కంట్రీలో. అంతకుముందు 3-4 పొజిషన్లో ఉండేవాళ్ళం. గత 10 సంవత్సరాల్లో మనం ఫ్రూట్ ప్రొడక్షన్లో అంత ముందుకెళ్ళాం. మనకి ఇవాళ పండని పంట లేదు ఫ్రూట్స్లో. అటు యాపిల్ వేసుకోండి, డేట్స్ వేసుకోండి, ఒకటి కాదు, మీరు యు నేమ్ ఎనీ ఫ్రూట్, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడే పండుతూ ఉన్నాయి. సో అంత ప్రొడక్షన్ మనకి ఫ్రూట్స్లో వచ్చింది. అట్లా రాయలసీమలో ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజీ, యాంపుల్ ల్యాండ్ ఉంది, మనకి సోలార్ ఇంటెన్సిటీ కూడా ఎక్కువ, రెన్యూబుల్ ఎనర్జీకి ఎక్కువ స్కోప్ ఉంది అని చెప్పి
మనకి రెన్యూబుల్ ఎనర్జీని బాగా ప్రమోట్ చేశారు. వచ్చే మెగా రెన్యూబుల్ ప్రాజెక్ట్స్ అన్నీ రాయలసీమలో వస్తూ ఉన్నాయి. సో ఒక ఫుడ్ ప్రాసెసింగ్లో ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ వీటికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్సే కాకుండా ఈ మెయిన్గా ఈ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి మూడోది ఏంటంటే బెంగళూరు, మిగతా సిటీస్కి దగ్గరగా ఉంటాం, చెన్నై, ఇటు అన్నిటికీ అనుగుణంగా. సో క్లైమేట్ కూడా సూట్ అవుతూ ఎలక్ట్రానిక్స్కి బాగా ప్రాధాన్యత ఇచ్చారు. ఈవేళ డ్రోన్ సిటీ అనేది ఓర్వకల్లులో, ఓకే, అట్లాగే కొప్పర్తి ఓర్వకల్లులో ఆ నోట్స్లో ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి కానీ, ఇప్పుడు రేణిగుంట చూశారు మీరు తిరుపతి దగ్గర, అది మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా తయారైపోయింది. ఓకే, ఓవర్ ఏ పీరియడ్ మనకి దేశంలో తయారయ్యే 30 to 40% మొబైల్స్ అన్నీ రేణిగుంట ప్రాంతం నుంచి వెళ్తా ఉన్నాయి. సో ఆ ఏరియాకు అనుగుణంగా కడపలో చూస్తే అక్కడ మీకు ఓర్స్ ఉన్నాయని చెప్పి సిమెంట్ ప్లాంట్ ఇట్లాంటివి. సో ఇవన్నీ ఆ ఏరియాకి అనుగుణంగా దానికి సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేవి విపరీతంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మనకి వేళ చాలామంది అంటుంటారు గూగుల్ అన్నీ అక్కడికే వైజాగ్ వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ రాలేదు, మనకేమి విజయవాడ. అపోహని క్రియేట్ చేసి ఆ అపోహని నాకు ఐ థింక్ ఇన్ మై ఒపీనియన్ అపోహని రాంగ్ వేలో తీసుకువెళ్ళి అది నష్టం కలిగేలాగా చేస్తున్నారు విపక్షం అనేది. విపక్ష పని అది వాళ్ళు చేయాల్సిన పని అది. కాకపోతే ఏంటంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, గూగుల్ డేటా సెంటర్ విజయవాడ రమ్మన్నా రాయలసీమ రమ్మన్నా రాదు. ఎందుకు? వాళ్ళకి ఆ డేటా సెంటర్కి కేబుల్ కనెక్టివిటీ కావాలి, సీ ద్వారా తీసుకొస్తున్నారు. 1000 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ సీ ద్వారా ఆ కేబుల్స్ తీసుకొచ్చి అక్కడ ఆ క్లైమేట్ కానీ ఆ వాతావరణం కానీ అవన్నీ బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూట్ అవుతుంది. సో ఆ కేబుల్స్ రావటం, అది లాస్ట్ మైలు మొత్తానికి అక్కడ డేటా కేబుల్స్ని లింక్ చేయడానికి కానీ, అలాగే ఈ యొక్క సపోర్ట్ సిస్టమ్ కూడా అంతా అక్కడ బాగుంది. ఈ ఐటీ ఎకో సిస్టమ్ కూడా ఆల్రెడీ అంతకుముందు డెవలప్ అయి ఉంది. సో వీటన్నిటికీ బేస్ అయ్యే వాళ్ళ గూగుల్ అయినా, మైక్రోసాఫ్ట్ అయినా, లేకపోతే రిలయన్స్ వాళ్ళైనా ఎవరైనా డేటా సెంటర్స్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయటం. ఆల్రెడీ మన స్టేట్లో మనం వీఆర్ నాట్ వెరీ లీడింగ్ ప్లేయర్ ఇన్ ఐటీ ఇప్పటి వరకు. సో ఆ ఉన్న ఐటీ కూడా 90% ఆఫ్ ద ఐటీ కంపెనీస్ మన రాష్ట్రంలో విడిపోయిన తర్వాత ఉన్నాయన్నీ వైజాగ్ ఏరియాలో. సో దానికి అనుగుణంగా అక్కడ ఆ ఋషికొండలో కానీ అక్కడ కానీ అవన్నీ ఐటీ హబ్స్గా క్రియేట్ అవ్వటం, గవర్నమెంట్ కూడా దాన్ని వైజాగ్ని ఐటీ టూరిజం హబ్బు, ఈ డేటా సెంటర్ హబ్బు వీటిగా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలాగే ఓర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఐరన్ ఓరు అదంతా అని చెప్పి అనకాపల్లిలో ఇవాళ ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, కాకినాడలో ఇదివరకు ఫెర్టిలైజర్ ప్లాంట్ ఉండేది నాగార్జున ఫెర్టిలైజర్స్ అని, దాన్ని కన్వర్ట్ చేస్తూ ఏఎం గ్రీన్ వాళ్ళు గ్రీన్ అమోనియా అని, ఇట్లా ఎక్కడికక్కడ ఉన్న వనరులను బట్టి దాని ప్రతి ఏరియాని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ వెళ్తుంది. అందులో ఏ మాత్రం అనుమానం లేదు. ఒక హౌస్ ఉంటుంది, కిచెన్లో సోఫా పెట్టము, హాల్లో స్టవ్ పెట్టము, రైట్? ఎగ్జాక్ట్లీ ఏ ప్లేస్లో అది ఉంటేనే. ఇప్పుడు మనకి అమరావతి కనుక తీసుకుంటే మొట్టమొదటి నుంచి మేము కూడా ఏపీ ఛాంబర్స్ తరపు నుంచి క్యాపిటల్ ఏరియాలో పొల్యూషన్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉండకూడదు. పొల్యూషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఒక ఆర్సిలార్ మిట్టల్లో ఇంకోటి ఉన్నప్పుడు న్యాచురల్గా పొల్యూషన్ ఉంటుంది. అక్కడ వాళ్ళకి సీ పోర్ట్ దగ్గరలో ఉండాలి. సో ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇక్కడ క్యాపిటల్ ఏరియాలో సాఫ్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అయితే బాగుంటుంది అని చెప్పి మేము అప్పుడు రికమెండ్ చేయటం, గవర్నమెంట్ కూడా అదే థింకింగ్లో ఉంది. ఈవేళ మన అమరావతిని ఒక హెల్త్ కేర్ హబ్గా కానీ, టూరిజం హబ్గా కానీ, ఫైనాన్షియల్ క్యాపిటల్ కానీ, ఇప్పుడు నిన్నగా మనం చూస్తుంటారు నిర్మలా సీతారామన్ గారు వచ్చి 17 బ్యాంకుల యొక్క రీజనల్ ఆఫీసెస్ని, స్టేట్ లెవెల్ ఆఫీసెస్ని ఇక్కడ శంకుస్థాపన చేయటం. ఇట్లాగే దీంతో పాటుగా ఫ్యూచరిస్టిక్ అనేపాటికి క్వాంటమ్ కంప్యూటింగు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బు, ఇవన్నీ క్వాంటమ్ వ్యాలీ. ఇప్పుడు హైటెక్ సిటీ ఎట్టా ఇదైందో ఐటీ క్యాపిటల్గా, ఇక్కడ క్వాంటమ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా చేయాలనే ప్రయత్నాలతో ముందుకెళ్తా ఉన్నారు. దీంతో పాటుగా నేను చెప్పినవన్నీ ఈ సాఫ్ట్ ఇండస్ట్రీస్ బేస్డ్గా హాస్పిటాలిటీ, తర్వాత ఫ్యూచర్లో ఈ మైస్ కన్వెన్షన్స్ కానీ ఇంకోటి కానీ ఇట్లా. సో ఈ ఎకో సిస్టమ్ అంతా ఆ రకంగా డెవలప్ చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ప్రతి ఏరియాని ఐడెంటిఫై చేసి
క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్గా గవర్నమెంట్ ప్లాన్ చేస్తాం. దీనికి సంబంధించి బేస్ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది సార్ మనకి? స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు మీరు చూసారు, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను కానీ, ఇవన్నీ దాదాపు స్టేట్లో ఉన్న అన్ని యూనివర్సిటీస్తోనూ లింకప్ చేసుకోవటం. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి సంవత్సరానికి ఇంతమంది టెక్నికల్ పీపుల్ని ట్రైన్ చేయాలని టార్గెట్స్ పెట్టుకోవటం. దానికి అనుగుణంగా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా హబ్ అండ్ స్పోక్ మోడల్లో క్రియేట్ చేశారు. హబ్ అనేది ఇక్కడ మనకి మంగళగిరిలో ఆల్రెడీ వాళ్ళు మయూరి కాంప్లెక్స్ అని తీసుకుని, నేను కూడా అది క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవన్నీ గవర్నమెంట్ అనౌన్స్ చేసినప్పుడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఎంతకాలం పడతాయి ఇవన్నీ సెటప్ అనుకునేపాటికి చూస్తూ ఉండగానే అటు మయూరి కాంప్లెక్స్లో మొత్తం తీసుకుని సెటప్ చేశారు. అది చాలా ఆశ్చర్యకరమైన డెవలప్మెంట్. దానికి తగ్గట్టుగా స్పోక్స్ను కూడా క్రియేట్ చేశారు. రాయలసీమలో ఒకటి, ఇక్కడ విజయవాడలో ఒకటి, అట్లాగే వైజాగ్లో ఒకటి, ఇట్లా స్పోక్స్ కూడా క్రియేట్ అయ్యి మేము ఛాంబర్స్ తరపున మొన్న ఈ నెలలోనే 12, 13, 14 ఎక్స్పోని, ఒక బ్రహ్మాండమైన ఎక్స్పోని విజయవాడలో ఆర్గనైజ్ చేశాం. దాంట్లో ఇది ఆ ఫార్మాట్లో ఏంటంటే ఒక ఎగ్జిబిషనే కాకుండా ఈ సెమినార్స్ కండక్ట్ చేయటం, సబ్జెక్ట్ మ్యాటర్ రిలేటెడ్ సెమినార్స్ కానీ, తర్వాత ఈ కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయటం. దాదాపు 11 కంపెనీలు కొత్త ప్రోడక్ట్స్ని, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ లాంచ్ చేయటం. తర్వాత ఈ షోకేస్ ఆఫ్ ఇన్నోవేషన్స్, ఈ స్టార్టప్ ఇన్నోవేషన్స్ని ప్రజెంట్ చేయటం, ఇట్లాంటివన్నీ చేసాం. ఈ 9వ 10వ ఈ స్టార్టప్ ఇన్నోవేషన్స్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి వాళ్ళు ఇచ్చేశారు. రైట్, మీరు రతన్ టాటా దాంట్లో వర్క్ చేసి ఉన్నారు ఆల్రెడీ. కంపెనీలు టాటా గ్రూప్, నాట్ ఇన్ దీస్ హబ్, టాటా గ్రూప్ లో వర్క్ చేసి ఉన్నారు. అండ్ హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎక్సలెంట్ అండి. అందులో చెప్పడానికి లేదు. ఇండియాకి చెప్పాలంటే అంతకన్నా ట్రస్ట్ వర్ది కానీ ఇంకోటి కానీ చెప్పాలంటే వీఆర్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ టాటా గ్రూప్. సూపర్ సూపర్ సార్. సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఇండస్ట్రీ మనకి డెవలప్ అవుతుంది, మనకి పారిశ్రామికంగా డెవలప్ అవుతుంది. రీసెంట్గా మనకి ట్రంప్ టారిఫ్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఎలా ఉంది సార్ ఆ పౌల్ట్రీ ఇండస్ట్రీ గురించి? అంటే ట్రంప్ ఇంపాక్ట్ ఎక్కువగా పడింది మన రాష్ట్రంలో. ఒకటి మన రాష్ట్రానికి సంబంధించి, ఒకటి ఆక్వా, రెండోది టెక్స్టైల్ ఇండస్ట్రీ, యాడ్ అది కూడా ఎక్కువగా వెళ్తూ ఉండేది. సో మిగతా అన్నీ ఫార్మాలో అంత ఇంపాక్ట్ లేకపోయినా కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వీటిల్లో ఉంది. మేజర్ ఇంపాక్ట్ ఈ 2 సెగ్మెంట్స్లో మనకు వచ్చిందని చెప్పుకోవాలి. సో దీనికి ఫ్రమ్ ద బిగినింగ్ ఆ ట్రంప్ ఇంపాక్ట్ రాగానే ఈ ఆక్వా ఎక్స్పోర్టర్స్ కూడా డైవర్సిఫై చేసుకుంటూ కొత్త మార్కెట్స్ని ఎత్తుకోవటం, 3-4 నెలలు ఇబ్బంది పడినా స్లోగా ఆల్టర్నేట్ మార్కెట్స్ని కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా ఆ ఇండస్ట్రీ స్టెబిలైజేషన్లోకి వెళ్తూ ఉంది. సో టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి ఇంకా కొంచెం ఒడిదుడుకులు, గవర్నమెంట్ కూడా, యూనియన్ గవర్నమెంట్ కూడా చాలా సపోర్టు స్ట్రక్చర్ ఇస్తూ ఉంది. సో ప్రస్తుతం ఏమనుకుంటున్నామంటే రాబోయే 2-3 నెలల్లో ఆ ట్రంప్ ఇంపాక్ట్ రిజాల్వ్ అవుతుందని, ఈ లోపు మార్కెట్స్ని, ఆల్టర్నేట్ మార్కెట్స్ని డెవలప్ చేసుకోవటం, డొమెస్టిక్ మార్కెట్ని కూడా పెంచుకోవటం అనేది ఈ రంగాలు చేస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా ట్రంప్ ఇంపాక్ట్ కనుక సాల్వ్ అయినప్పుడు ఇంకా ఆపర్చునిటీ సైజ్ అనేది మనకి పెరుగుతుంది. అంటే కొత్త మార్కెట్లు వచ్చినాయి, ఈ యుఎస్ఏ మార్కెట్ కూడా ఉంటుంది కాబట్టి అది ఒక ఇబ్బందుల్లోంచి కొంచెం మెరుగైన పరిస్థితికి వెళ్తాం. రైట్, అది కూడా మంచికే అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఎక్స్పోస్ గురించి, కామన్ పీపుల్కి రీచ్ అవుతుందా సార్ ఎక్స్పోస్? అంటే మనకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫస్ట్ చేనేత చిన్న ఎక్స్పో పెట్టారనుకోండి, అక్కడ కాస్ట్ ఉంటుంది అనేది ఒకటి మౌత్ టాక్ వెళ్ళిపోతుంది బయట. సో ఇది అధిగమించాలి అంటే ఎలా? అంటే గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మేము ఇక్కడ పెట్టిన ఎక్స్పో మల్టీ సెక్టార్ ఎక్స్పో పెట్టాం. పబ్లిక్ ఎంట్రీ ఫీ పెట్టలేదు. పబ్లిక్ అందరూ, పబ్లిక్కే కాదు, సెమినార్స్ కూడా, ఎడ్యుకేటివ్ సెమినార్స్ కూడా ఒక 6 సెక్టరల్ సెమినార్స్ చేసాం. ఒక ఫుడ్ ప్రాసెసింగ్లో ఏమేమి ఉన్నాయి అవకాశాలు మన రాష్ట్రంలో, అట్లాగే ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఏమేమి కొత్తవి వస్తున్నాయి, గవర్నమెంట్ పాలసీలు ఏంటి, ఎక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, ఏ రకంగా గవర్నమెంట్ సపోర్ట్ అని, అట్లాగే ఉమెన్ ఎంపవర్మెంట్కి, ఉమెన్ చేయదగ్గ వీటికి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ ఇంకోటి కానీ, అట్లా ఎమర్జింగ్ సన్ రైజ్ సెక్టార్ ఆఫ్ ఏపీ అనగానే మనకి వాళ్ళ డ్రోన్ క్యాపిటల్గా చేయాలని చెప్పి
గవర్నమెంట్ చాలా యాక్టివ్గా ప్రపోజ్ చేసి దానికి ఓరవకల్లుల్లో వీటిల్లో ల్యాండ్స్ ఐడెంటిఫై చేయటం, సెపరేట్ కార్పొరేషన్ క్రియేట్ చేయటం. సో గవర్నమెంట్ ఈ కొత్త రంగాలని, అట్లాగే మనకి ఈ పొల్యూషన్ బోర్డు, సర్క్యులర్ ఎకానమీ అని చెప్పి రీసైకిల్, ఓకే, రీయూజ్, అవును, వీటి మీద చెత్త నుంచి కూడా వేస్ట్ నుంచి మీరు మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసి రీయూజ్ చేసి రీబిల్డ్ చేయటం అనే దాని మీద కూడా ఒక బ్రహ్మాండమైన పాలసీ తీసుకొచ్చారు గవర్నమెంట్. మొన్న వాళ్ళు కూడా కొన్ని ప్రోడక్ట్స్ని ఎక్స్పోలో షోకేస్ చేశారు. సో ఇదంతా కొత్త ఏరియా. అంటే ఈ వేస్టేజ్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అనే దాని మీద గవర్నమెంట్ అదే పాలసీ తీసుకొచ్చింది. అట్లాగే రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఇట్లా కొన్ని కొత్త ఎమర్జింగ్ సెక్టార్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది. సో ప్రజల్లో అవగాహన తక్కువ, దానికి సంబంధించిన టెక్నాలజీ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ దాన్ని యూజ్ చేసుకునేది. ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది మెషిన్. సో అది ఇప్పుడున్న మెషిన్స్ 1 టైమ్ స్పీడ్లో కనుక పనిచేస్తే అవి 4 times 5 times స్పీడ్లో పనిచేస్తాయి. సో దాన్ని యూజ్ చేసుకోవడానికి సంబంధించిన రంగాలు, ఫార్మా ఇండస్ట్రీస్ అవనండి, వేరియస్ సైంటిఫిక్ రిలేటెడ్ రీసెర్చ్ అవనండి, వీటన్నిటికీ అద్భుతంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది పనిచేస్తుంది. సో ఆ ఎకో సిస్టమ్, వాటికి సంబంధించిన డెవలప్మెంట్ కానీ, ఇప్పుడు గవర్నమెంట్ కూడా 5 towers అక్కడ క్వాంటమ్ ల్యాబ్స్ అనుగుణంగా చేయాలని చెప్పి అందులో కూడా స్పేస్ని ఇయర్ మార్క్ చేసుకుంటా ఈ మొత్తం రీసెర్చ్ కానీ దానికి సంబంధించిన ఏది ఇండస్ట్రీస్ కానీ సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ అందులో ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రతి కాలేజ్తోనూ టైప్ చేసుకుని ఆల్రెడీ సిలబస్లో కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ ఉన్నారు. సో మెల్లమెల్లగా అది ఫ్యూచర్లో ఎంటైర్ కంట్రీలో ఏ ప్రొఫెషనల్స్, దీనికి అనుగుణంగా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిట్స్ వాళ్ళు ఫస్ట్ టైము ఇండియాలో యూనివర్సిటీ ఇక్కడ అమరావతిలో పెడతామని వాళ్ళు 100 acres తీసుకుని రేపు రాబోయే 2-3 నెలల్లో శంకుస్థాపన చేసి వాళ్ళు 27 కల్లా ఫస్ట్ రిక్రూట్మెంట్ కూడా చేయాలి స్టూడెంట్స్ని, ఓకే, ఇంటేక్ తీసుకోవాలని చెప్పి ప్రయత్నాలు ఉన్నాయి. సో ఇది మూడిటితో ఇన్నోవేషన్స్, క్వాంటము, బిట్స్ పిలానెడ్, ఏఐ, మనకు ఆల్రెడీ అద్భుతమైన యూనివర్సిటీలు విట్ కానీ, SRM కానీ, అమృత కానీ ఇట్లాంటి యూనివర్సిటీసు, దీంతో ఇది ఫ్యూచర్లో ఎంటైర్ వరల్డ్లో ఏఐ ప్రొఫెషనల్స్ కావాలంటే విజయవాడకి, అమరావతికి వచ్చి ఇక్కడి నుంచి రిక్రూట్ చేసుకుని వెళ్తారు. ఇప్పుడు నా ఒక సిల్లీ క్వశ్చన్ అనుకోండి సార్, నా కొడుకు 8 years, నా ఏ జనరేషన్ దీన్ని పూర్తి అవుట్పుట్ని తీసుకోగలరు? నా మనవడా, ముని మనవడా అలా? లేదు, మీరు తీసుకోగలరు. ఇంకొక 2-3 ఏళ్ళు పోతే మీ అబ్బాయి గ్యారంటీగా తీసుకుంటాడు. ఈవేళ అసలు ఎంత, ఒక సంవత్సరం కిందట చాట్ జీపీటీ కానీ ఏఐని యూస్ చేయడం తెలిసిందా? తెలీదు. లిటరల్లీ 6 months బ్యాక్ కూడా తెలియదు. అవును. సో వాళ్ళు ఏంటంటే అసలు చిల్డ్రన్ ఎంత ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తున్నారంటే చెప్పలేము. అవును. అందువల్ల ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడం అనేది బ్రహ్మ విద్య కాదు. అదేంటంటే టెక్నాలజీతో పాటు హౌ ఈజీలీ కెన్ బి అడాప్టెడ్ అనే దాని మీద కూడా వర్క్ చేస్తున్నారు. అంటే సింప్లిఫై చేసి మనకి ఇస్తున్నారు. అవును, దాన్ని తీసుకోవటమే మనం చేయాల్సింది. సో మనం వీ హ్యావ్ టు ఓన్లీ యూజ్ రైట్ క్వశ్చన్ టు ఆస్క్ చాట్ జీపీటీ. ఎగ్జాక్ట్లీ. మీరు అడిగే దాన్ని బట్టి అవుట్పుట్ ఇచ్చేస్తుంది. మిగతాదంతా మీరు బ్రెయిన్ పని చేయించే అవసరం లేదు. రైట్. సో ఇప్పుడు నిన్ననే మనకి చంద్రబాబు నాయుడు గారికి బెస్ట్ రిఫార్మర్ అవార్డు వచ్చింది ఇయర్ 2025 ఎకనామిక్ టైమ్స్ నుంచి. సో ఈ సందర్భంగా మనం ఇలా మాట్లాడుకోవడం కూడా ఇది ఒక కోయిన్సిడెన్స్ అని చెప్పొచ్చు. సో ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి అన్నది ఆయన ఒక ప్రజెంట్ ఉన్న ఒక సంకల్పంలో అది ఒకటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇనిషియేటివ్ అది. దాని ప్రకారం డెఫినెట్గా 2047కి ఇది నెరవేరుతుంది అని మీ యాజ్ ఎ ఇండస్ట్రియల్ పర్సన్ మీ ఒపీనియన్? ముఖ్యంగా ముందుగా మీరు అన్నట్టు ఆ అవార్డుకి ఆయన్ని మించి అర్హత కలిగిన వాళ్ళు ప్రస్తుతం దేశంలో ఎవరు లేరు. సో ఇట్ ఈస్ ఎ వెల్ డిజర్వ్డ్ అవార్డ్ ఫర్ హిమ్. ఎందుకంటే కొత్త ఆలోచనలు, కొత్త వ్యవహారం, చాలామంది చీఫ్ మినిస్టర్స్ లేకపోతే పొలిటీషియన్స్ పరిపాలన చేస్తూ ఉంటారు కానీ ఫ్యూచరిస్టిక్గా ఒక 20 ఏళ్ళు ముందే ఆలోచించి ఆ రిఫార్మ్స్ అంటారు చూసారు. ఇప్పుడు ఆ వర్డ్స్ కూడా క్విక్గా కాయిన్ చేయగలుగుతారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి ఎవరికి ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనేది అవగాహన. నిన్న కలెక్టర్స్ మీట్ లో కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ కూడా కాదు, ఇంకో కొత్త వర్డ్ నాకు చెప్పండి అని కూడా చెప్పారు ఆయన. రైట్. సో ఈ రిఫార్మ్స్ అనేది తీసుకురావటం అంటే ఒక సర్క్యులర్ ఎకానమీ,
అరే డ్రోన్స్ ఈజ్ ద ఫ్యూచర్ అని చెప్పి మీరు ఎవరన్నా ఊహించామా? విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆయనకి అప్పటికప్పుడు ఆలోచన కలిగి డ్రోన్స్ ద్వారా ఎక్స్పెరిమెంట్ చేసి ఫుడ్ ప్యాకెట్స్ని డెలివరీ చేయించడం అనేది. సో అది అసలు ఎడ్యుకేటెడ్ కూడా ఊహించాల. ఎగ్జాక్ట్లీ ఆ థాట్ ప్రాసెస్ అనేది వెంటనే కన్సీవ్ చేయటం, దాన్ని అమలు చేసే విధానం చేయటం. అట్లాగే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్, లోకేష్ గారు అంటుంటారు, ఆయన స్టాన్ఫోర్డ్లో చదివి వచ్చిన క్వాంటమ్ అనగానే నేను 2 రోజులు చాట్ జీపీటీలో ఎత్తుక్కున్నానని. సో మా బోటాళ్ళం కూడా మేము కూడా ఈ టాటాస్లో వర్క్ చేసినా ఇంకోటి చేసినా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే లోకేష్ గారు 1-2 రోజులు ఎత్తుకుంటే మేము 10 రోజుల పాటు 4 రోజుల పాటు దాన్ని స్టడీ చేసి అసలు ఏంటి క్వాంటమ్, దీని కథ ఏంటని. సో అంత ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తూ అనుకోవడం తడవగానే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి రేపు జనవరి నుంచి మెషిన్ ఆల్రెడీ ల్యాండ్ అయిపోయింది. మెషిన్ ఎస్టాబ్లిష్ చేసేసి ఓకే దాని యూసేజ్ని తీసుకెళ్ళిపోదాం అనే ప్రయత్నం. అట్లాగే ఇన్నోవేషన్స్కి సంబంధించిన హబ్ క్రియేట్ అవ్వటం, కొన్ని చాలా ఫాస్ట్గా వెళ్తా ఉన్నాయి. అందులో డౌటే లేదు. ఎగ్జాక్ట్లీ డెఫినెట్లీ 2047కి ఎవ్రీ ఈ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అనేది అది సుసాధ్యమేమీ కాదు, ఈజీగా అసాధ్యం కాదు, సుసాధ్యమైంది. చాలా ఈజీగా చేయొచ్చు. అందులో ఏంటంటే జనరల్గా ఎంటర్ప్రెన్యూర్షిప్ కల్చర్ అనేది పెరుగుతూ వెళ్తా ఉంది. ఓకే ముఖ్యంగా మన రాష్ట్రంలో ఏంటంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ చిన్న యూనిట్స్ పెట్టుకోవటానికి కానీ ఇప్పుడు పెద్ద కంపెనీస్ యాంకర్ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు దానికి అనుగుణంగా ఇప్పుడు స్టార్టప్ కల్చర్స్ అనేవి పెరిగినప్పుడు అందులోంచి కొత్త ఐడియాస్తో ఇవన్నీ స్టార్టప్ ఐడియాస్ కొన్ని మేజర్ ఐడియాస్ ఉంటాయి. ఓకే వెంచర్ క్యాపిటల్ దాకా వెళ్ళి ఇన్వెస్ట్ చేసేవి, కొన్ని స్మాల్ ఐడియాస్తో. సో ఈ రకంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చేస్తూ ముఖ్యంగా ఈ 175 ఎంఎస్ఎంఈ పార్క్స్ అని పెట్టడంతో ఆ నియోజకవర్గంలో ఒక ఊతం లాంటిది కలుగుతుంది. గవర్నమెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయటం, బాగా ఈ ఫ్యామిలీస్ లెవెల్లోనే ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ కల్చర్ని పెరగడానికి రకరకాల ప్రోగ్రామ్స్ చేయటం కానీ లేకపోతే వర్క్షాప్ చేయటం కానీ హ్యాండ్ హోల్డింగ్ చేయటం కానీ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక మనకేంటంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ప్రోడక్ట్స్ కానీ అట్లాగే లోకలైజ్డ్ ప్రోడక్ట్స్ ఎన్నో ఉన్నాయి. సో హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినవి కానీ ఇప్పుడు మనకు చూస్తే ఈ నర్సాపురం ఇటుకల్లే లేసెస్ అంటూ ఉంటాం. ఇప్పుడు మంగళగిరిలో ఆ మధ్య ఈ చేనేత చీరలు ఇవి కొంచెం అడుగంటున్నట్టు అయినాయి. మరి లోకేష్ గారు వచ్చి బ్రహ్మాండమైన పుష్ ఇస్తా ఉన్నారు, మరలా అక్కడ పెరుగుతూ ఉంది. వాళ్ళ ఒక దానికి పార్కు, హ్యాండ్లూమ్స్ పార్క్ ఒకటి క్రియేట్ చేయడానికి చూస్తూ ఉన్నారు. సో మరుగుపడిపోయిన వాటిని కొన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళటం, దానికి కాస్ట్ ఎఫెక్టివ్గా ముఖ్యంగా ఏంటంటే వీటికి కాస్ట్ ఎఫెక్టివ్నెస్ రావాలనుకున్నప్పుడు గవర్నమెంట్ కూడా మనకి ఫ్యూయల్ కాస్ట్ కానీ లాజిస్టిక్ కాస్ట్ కానీ అట్లా పవర్ కాస్ట్ కానీ కొంత తగ్గించడం, ప్రాపర్ స్కిల్స్ కనుక ఉంటే మనం ఈజీగా ఎదగడానికి అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చైనాకి సబ్స్టిట్యూట్ కావాలని చెప్పి కొన్ని పాలసీలు తీసుకొస్తా ఉంది. సో దానికి అనుగుణంగా కూడా గవర్నమెంట్ చేయూతను తీసుకుని ఓకే ఈ రూరల్ ఏరియాస్లో గనక ప్రతి ఏరియాలో ఉన్నాయి. ఇప్పుడు మనకు నూజివేడ్ ఏరియా ఉంది, మ్యాంగో కానీ ఫ్రూట్స్, గోవా కానీ ఇట్లాంటివి ఉన్నాయి. 5-6 ఇండస్ట్రీస్ వచ్చినాయి ఆల్రెడీ మల్లవల్లిలో. సో ఇంకా స్కోప్ ఉంది. సో ఒక్కొక్క ఏరియాలో కనుక ఆ ఏరియాలో ఉన్నటిని ఐడెంటిఫై చేసి మనం ఇండస్ట్రీగా ప్రమోట్ చేయగలిగి గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి సపోర్ట్ ఎన్విరాన్మెంట్ కనుక క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఎంటర్ప్రెన్యూర్స్ ముందుకు వస్తారు. ఎగ్జాక్ట్లీ సార్. మీరు ఫైనల్గా ఒకసారి లాస్ట్ గవర్నమెంట్లో మీరే ప్రెసిడెంట్గా ఉన్నారు ఛాంబర్ ఆఫ్ కామర్స్కి, ఈ గవర్నమెంట్లోనూ మీరే ఉన్నారు. సో మీరు ఏం డిఫరెంట్ కనిపించారు? ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ అభివృద్ధి ఆగకుండా ఇంక ఇలా వెళ్ళాలి అంటే డెఫినెట్గా ఫర్దర్గా ఏది ఉండాలి అని అంటారు? అంటే ఏ గవర్నమెంట్ అయినా ఒకవేళ లాస్ట్ గవర్నమెంట్ పాపులిస్ట్ స్కీమ్స్కి వెళ్ళినా ఆ గవర్నమెంట్ రియలైజ్ అయి ఉంటుంది అనుకుంటా నేను. సబ్సిక్వెంట్గా డెవలప్మెంట్ లేనప్పుడు మీకు ఇన్కమ్ పెరగదు. సో ఇన్కమ్ నేను అంటుంటాను ఒక 50,000 కోట్లు గవర్నమెంట్ సబ్సిడీస్గా ఇస్తా ఉంది. 50,000 కోట్లు అనేది దాదాపు ఫిక్స్డ్ అయిపోద్ది. మీకు పెన్షనర్స్ ఫిక్స్ అయి ఉంటారు. ఓకే లేడీస్కి రీఎంబర్స్మెంట్ అనో ఇంకోటనో. మన పాపులేషన్ గ్రోత్ పెద్దగా పెరగదనేది స్టాటిస్టిక్స్. సో పాపులేషన్ పెరగనప్పుడు ఈ స్కీమ్స్కి ఇచ్చేవన్నీ డిస్పర్స్ చేసేవన్నీ ఫిక్స్ అయి ఉంటాయి.
మీది 50,000 కోట్లు 60,000 కోట్లలో ఈ సబ్సిడీస్ అనేది ఉంటే ఇయర్లీ 3-4 సంవత్సరాల్లో మన 2 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్లకి ఇన్కమ్ పెరిగినప్పుడు అప్పుడు 50,000 కోట్లే ఉంటాయి. అవును. అంటే మీ ఇన్కమ్ పెరిగినప్పుడు ఇది బర్డెన్గా అనిపించదు. అనిపించదు. ఇంకా వీలైతే ఇంకో ఇవ్వచ్చు. అది ఇది గనక లేకుండా ఉంటే ఆ 2 లక్షల కోట్లలోనే ఇన్కంలో 50,000 కోట్లు ఊరినే డిస్పర్స్ చేయాలంటే డెవలప్మెంట్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్లు వేయటానికి ఉండదు, ఇంకోటి ఉండదు, ఈ హెల్త్ కేర్ చేయటానికి ఉండదు. సో మెయిన్ అడ్వాంటేజ్ అల్లా డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఇన్కమ్ పెరుగుకుంటా వెళ్ళి ఇవన్నీ సబ్సిడీస్ రూపేణా ఇచ్చేవన్నీ తగ్గడం అంటే ఫిక్స్ అయిపోయి ఉంటాయి, పర్సంటేజ్ తగ్గుతూ ఉంటాయి. అది అన్నమాట. డెఫినెట్లీ సార్. సో ఒకసారి ఫైనల్గా మన ఆడియన్స్ కోసం మీరు ఇచ్చే ఒక అడ్వైస్ యాజ్ ఏ ఇండస్ట్రీస్ పర్సన్, ఒక చిన్న పరిశ్రమ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఎవరైనా ఒక కామన్ నేనే అనుకోండి, మీరు ఇచ్చే ఒక అడ్వైస్. గట్టి విశ్వాసం ఉండాలి, వాళ్ళకి పట్టుదల ఉండాలి. ఏదో ఏమీ ఉద్యోగం దొరకట్లేదు, లేకపోతే ఇంకోటి ఏదో ఇక్కడ ఏదో అంటున్నారు, మిగతా వాళ్ళు పెడుతున్నారు, నేను ఏదో పెట్టాలి అనే రూపేణ కాకుండా వాళ్ళు గట్టిగా నమ్మి, నా దగ్గర చాలామంది వస్తుంటారు ఛాంబర్స్కి, సార్ మా పిల్లాడు చదివాడు, నేను పెట్టుబడి పెట్టగలను, 1 కోటి రూపాయలు, మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారని. అట్లా వర్కౌట్ అవ్వదు. మీరు స్టడీ చేయాలి. ఆ కుర్రాడో ఎవరో ఫ్యామిలీయో స్టడీ చేయాలి. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు ఏంటో చెప్తాం. ఫుడ్ ప్రాసెసింగ్లో ఈ ఏరియాలో ఈ చేయవచ్చు. వెళ్ళి ఆల్రెడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని స్టడీ చేసి ఇబ్బందులు ఏంటో తెలుసుకుని కొంతకాలం అనుభవం సంపాదించుకొని అందులో సాధక బాధకాలు ఏంటో అర్థం చేసుకుని మార్కెట్ ఏంటనేది తెలుసుకుని అట్లా దాని మీద కొంత ప్యాషన్గా పట్టుదలగా ఈ ఇన్వెస్ట్ చేయాలి, నేను అందులోంచి సక్సెస్ అవ్వాలనేది ముందు ఉండాలి పట్టుదల. రెండోది ఏంటంటే రైట్ ఆపర్చునిటీ. వాళ్ళ బిజినెస్ సైకిల్స్ అనేది చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉన్నాయి. పూర్వం 10-15 ఏళ్ళు 20 ఏళ్ళకి కానీ ఒక బిజినెస్ మోడల్ ఉంటే అది చేంజ్ అయ్యేది కాదు. ఈవేళ 1-2 సంవత్సరాలకే మార్పులు వచ్చేస్తున్నాయి. నేను మార్నింగే ఎక్కడో చదివాను, మధ్యలో 5-6 ఏళ్ళు విపరీతంగా ఈ మాల్స్ అని పెట్టుకుంటూ వెళ్ళారు, మల్టీప్లెక్సెస్ ప్లస్ మాల్స్. నిన్న ఈవేళ మార్నింగ్ చదువుతా ఉంటే హైదరాబాద్లో సగం మాల్స్ అన్నీ ఎంటీగా ఉంటున్నాయి, ఆన్లైన్ మోడల్లోకి మారిపోయారు ప్రజలని. అంటే ఈ బోర్ అనేది కాకుండా ఈ పర్చేజెస్కి అక్కడ దాకా వెళ్ళటం ఇదంతా ఎందుకు, ఆన్లైన్లో మనం ఆర్డర్ చేసుకుందాం, లేకపోతే మనకి చాయిస్ దొరుకుతున్నాయి. వీళ్ళ బట్టలైనా అందులో మొత్తం క్లాత్ అంతా మనకు కావాల్సిన మెజర్మెంట్స్, డిజైన్స్ అన్నీ చూపిస్తా ఉన్నాయి. అంటే మోడల్స్ ఎప్పటికప్పుడు క్విక్గా చేంజ్ అవుతూ ఉన్నాయి. సో బిజినెస్లో కూడా అట్లాగే కొత్త అవకాశాలు, కొత్త మార్కెట్లు ఇట్లా ఎన్నో వస్తున్నాయి. గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉంది. గవర్నమెంటు ఇచ్చే సబ్సిడీస్ గురించో వాళ్ళు ఇచ్చే వెసులుబాటు గురించో ఇండస్ట్రీ పెట్టకూడదు. సో మనం ఆ గవర్నమెంట్ సపోర్ట్ ఏమీ లేకుండా మనం ఇండస్ట్రీని పెట్టి సక్సెస్ చేసుకోగలమా లేదనేది ఉంటే వాళ్ళు రేపు గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు అది బోనస్ గాను బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఉపయోగపడుతుంది. చాలామంది ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఇందులో 30% ఇస్తుంది కదా, మనం ఒకటి పెడదామా అనుకుంటారు. సో అట్లాంటి వెరీ రేర్గా వర్కౌట్ అవుతాయి, నా అనుభవంలో అనిపించింది. సో పెట్టుబడి అనేది మనకు సొంతంగా ఉండి మనం చేయగలమనే కెపాసిటీ, దానికి సంబంధించిన రా మెటీరియల్ సోర్సింగ్ ఎక్కడ అవుతుంది, మార్కెట్ ఎక్కడ జరుగుతుంది, ఇవన్నీ అవగాహన చేసి పెట్టుకున్నప్పుడు బ్రహ్మాండంగా సక్సెస్ అవుద్ది. అట్లా చేసుకున్న వాళ్ళలో ఫెయిల్యూర్స్ నేను రేర్గా చూసాను. గవర్నమెంట్ హ్యాండ్ హోల్డింగ్ బాగుంది, సపోర్ట్ బాగుంది, బట్ ఆ ఫ్యాక్టర్ మీదే దిగకూడదు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగడానికి ఏ రంగాలు అనుకూలంగా ఉంటాయో ఒకసారి మరి మీరు చెప్పారు. ఎస్పెషల్గా మన స్టేట్ అమరావతి క్యాపిటల్, ఇప్పుడు అది ఆల్రెడీ దానికి సంబంధించి జియో కూడా పాస్ అవుతుంది అతి త్వరలోనే. సో దీనికి సంబంధించి మన క్యాపిటల్లో ఏ ఇండస్ట్రీస్ ఫాస్ట్గా డెవలప్ అవుతాయి, అదేవిధంగా ఒకసారి పోలవరం గురించి కూడా, వీటి గురించి కూడా ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఇందాక మీరు వన్ ఎంటర్ప్రెన్యూర్ వన్ ఫ్యామిలీ అనే దాని మీద కనుక చూసుకుంటే ఈజీగా ఎంటర్ అయ్యే రంగాలు, మనకు అద్భుతమైన అవకాశాలు ఉన్న రంగాలు వాళ్ళ ఫుడ్ ప్రాసెసింగ్ ఒకటి. ఎందుకంటే ఈ ఫుడ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లో చాలా సబ్ సెగ్మెంట్స్లో మనం దేశంలోనే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్స్లో ఉన్నాం. మీరు అది ఈ సెరియల్స్ వేసుకోండి, మిల్లెట్స్ వేసుకోండి, ఫ్రూట్స్ వేసుకోండి, వెజిటబుల్స్ వేసుకోండి, డైరీ వేసుకోండి, అట్లాగే మీట్ వేసుకోండి, ఏది వేసుకున్నా స్పైసెస్ అంటే మనకి ఎప్పటి నుంచో స్పైస్ హబ్ ఆఫ్ కంట్రీ అంటే గుంటూరు. టొబాకో
గుంటూరు. గుంటూరు. ఇట్లా ప్రతి ఏరియా మనకి ప్లాంటేషన్స్ వేసుకుంటే ఈవేళ చూస్తా 10 సంవత్సరాల్లో ఉమ్, మనం పామ్ కల్టివేషన్లో దేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఎదిగాం. ఉమ్, 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 పామ్ కల్టివేషన్ ఇంకా దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ అందులోంచి క్రూడ్ ఆయిల్ తీస్తున్నారు కానీ ఇంకా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ పెద్దగా చేయటం లేదు. ఓకే. సో ఈ ప్రతి రంగంలోనూ ఏం జరుగుతుందంటే యాక్వా మనం ఎంటైర్ కంట్రీలో నెంబర్ 1. ఉమ్, లాస్ట్ ఇయరే 20 నుంచి 25 వేల కోట్లు ఎక్స్పోర్ట్ చేసాం. ఉమ్, వీటన్నిటిలోనూ షింప్ ఉందనుకోండి, షింప్ని జస్ట్ ప్రైమరీ ప్రాసెసింగ్ చేసి, ప్రైమరీ ప్రాసెసింగ్ అంటే దాన్ని శుభ్రం చేసి అవును. షింప్ని అట్లా ఎక్స్పోర్ట్ చేయడం. ఇదే షింప్ని మన దగ్గర నుంచి చైనాను వియత్నాం కొని వాల్యుయేషన్ చేసి రెడీ టు కుక్ రెడీ టు ఈట్ మోడల్స్లోకి తీసుకెళ్ళి ఉమ్, మనం ఇక్కడ రూపాయి సంపాదిస్తే వాళ్ళు 4 రూపాయలు సంపాదిస్తున్నారు. ఉమ్, ఫ్రూట్స్ ఉన్నాయి, మనకి మ్యాంగో పల్ప్ చిత్తూరు హబ్గా ఉంది. దాదాపు ఒక 50-60 ఇండస్ట్రీస్ మ్యాంగో పల్ప్ని తయారు చేస్తారు. ఉమ్, ఆ మ్యాంగో పల్ప్ని పల్ప్గా ఎక్స్పోర్ట్ చేస్తాం, ఉమ్, వాల్యుయేషన్ చెయ్యం. అదే వేరే కంట్రీస్ అవి కొని మళ్ళీ దాంట్లోంచి వాల్యుయేషన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే ఎంకరేజ్ చేసి దాన్ని పుష్ చేస్తూ ఉన్నాం. ఉమ్, గవర్నమెంట్ కూడా పుష్ చేస్తూ ఉంది. ఉమ్, సో ప్రతి రంగంలోనూ వాల్యుయేషన్ అనేది జరగట్లేదు. జరగట్లా. ఉమ్, అట్లాగే ప్రతి ఏరియాలోనూ మనకి శ్రీకాకుళంలో తీసుకుంటే క్యాజు, ఉమ్, అక్కడి నుంచి ప్లాంటేషన్స్ అంటే కొబ్బరి కానీ పామ్ కానీ ఇట్లాంటివన్నీ, కోకో అరకు ఏరియాలో కోకో, కాఫీ. అసలు ఏనాడు కాఫీ గురించి మనకి ఆంధ్రాలో కాఫీ వస్తుందంటే ఇప్పుడు ప్రపంచంలోనే అరకు నేమ్ అయిపోయింది అరకు కాఫీ అని. ఉమ్, అంత బ్రాండ్ అయిపోయింది అంతా 7-8 సంవత్సరాల్లో. అవును. సో అట్లా ప్రతి ఏరియాలోనూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేపాటికి స్పైసెస్ అని, కిందకి వెళ్ళేపాటికి అంతా ఫ్రూట్స్, వెజిటబుల్స్, బనానా. సో బనానా కూడా వీఆర్ నెంబర్ 1 ప్రొడ్యూసింగ్ కంపెనీ. దాంట్లో ఎంతో వాల్యుయేషన్ చేయొచ్చు. సో ఫుడ్ ప్రాసెసింగ్ ఒకటి ఈజియెస్ట్ సెక్టారు. ఉమ్, వాళ్ళు ఉన్న ప్రాంతంలోనే ఐడెంటిఫై చేసుకోవటం. టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఉమ్, ఇది ఒక అద్భుతమైన అవకాశాలు ఉన్న సెక్టార్ మన రాష్ట్రం. ఉమ్, ఇప్పుడే గవర్నమెంట్ దాని మీద ఫోకస్ ఫోకస్ పెడతా చేస్తా. ఉంది. అవును. ఒక చీరాల బాపట్ల వేసుకుంటే మనకి తెలంగాణకి బీచెస్ లేవు, సముద్రం లేదు వాళ్ళకి. అవును. సో హైదరాబాద్ నుంచి ఐటీ టెక్కీస్ అందరూ బీచ్కి వెళ్ళాలంటే Weekends లో నియరెస్ట్ బీచ్ చీరాల బాపట్ల. ఉమ్, మేము గవర్నమెంట్కి చెప్తా ఉన్నాం, ఆ కారిడార్ని, బీచ్ కారిడార్ 10-12 కిలోమీటర్లు కనుక మీరు డెవలప్ చేస్తే దాదాపు మీకు సంవత్సరానికి 1,00,000 మంది ఈ బీచ్ కారిడార్, ఈ బీచ్ ఏరియా చూడటానికే వస్తారు మీకు హైదరాబాద్ నుంచే, మిగతా ప్రాంతాల నుంచి వదిలేసి. అవును. ఎంత ఎకానమీనో పుష్ అవుతుంది, ఉమ్, పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేకుండా డెవలప్ చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాం. అట్లా మనకి బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఉన్నాయి, రకరకాల హోమ్ స్టే అనే పాలసీ తీసుకొచ్చారు, ఇప్పుడు మండువా క్యారవాన్స్ అని, అవునవును. ఇట్లా మండువా హోమ్ స్టే, ఇట్లాంటివన్నీ రకరకాలుగా ఆల్రెడీ హోమ్ స్టేస్ ఒక 5-6 లాంచ్ చేశారు. అవును. అవి కూడా బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. సక్సెస్ అవుతున్నాయి అని చెప్పి వస్తూ ఉన్నాయి. అవును. సో ఇట్లాంటివన్నీ ఇందులో కానీ ఉమ్, ఎపరల్ సెక్టార్లో కానీ ఈ ఇన్నోవేషన్స్ నుంచి వచ్చే కొత్తవి కానీ ఇట్లాంటి ఎన్నో సింపుల్గా చేయగలిగినవి ఉన్నాయి. ఉమ్, ఓకే. ఉమ్, సో వీటిని అందిపుచ్చుకోవడం చాలా ఈజీ. ఇన్వెస్ట్మెంట్స్ సేఫ్గా ఉంటాయి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అడగవు వీటిల్లో. ఉమ్, హాస్పిటాలిటీ ఒకటి. అవును. ఓకే, మీరు చూస్తే చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్ బ్రహ్మాండమైన మోడల్స్లో రెస్టారెంట్స్ లాంచ్ చేస్తా, Themes, కొత్త రకరకాల కాన్సెప్ట్స్, themes, థీమ్ అవును, రెస్టారెంట్స్. అవును, సో ఎన్ని లాంచ్ చేసినా స్కోప్ పెరుగుతూనే ఉంది. అవును. సో వీటితో ఇక మీరు గనక చూస్తే ఈవేళ పోలవరం యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకి ఇప్పుడు ఆ లెఫ్ట్ కెనాల్ వైజాగ్ దాకా వాళ్ళ ఈ డేటా సెంటర్స్ కానీ ఇవి కానీ హైదరాబాద్కి విపరీతమైన వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఉమ్, సో గవర్నమెంట్ కూడా దాన్ని త్వరితగతిగా 1 ఇయర్లో కంప్లీట్ చేసి ఆ వాటర్ని వైజాగ్లో ఇప్పుడు ఈ విపరీతమైన ఐటీ కంపెనీస్ కానీ, ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కాదు, దాని ఎకో సిస్టమ్గా మీరు చూశారు నిన్నో మొన్నో, మొత్తం ఎయిర్పోర్ట్ రిలేటెడ్, ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్ ఈ యొక్క యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ ఇంకోటి కానీ సపోర్ట్ స్ట్రక్చర్ కానీ అన్నీ అక్కడే ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి. సో వీటికి ఒక సిటీ ఎదుగుదలకి ఈ వాటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ ఆర్సిలార్ మిట్టళ్ళు వీటన్నిటి కూడా వాటర్ రిక్వైర్మెంటు పోలవరం క్విక్గా కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే పోలవరం వాటర్ కనుక ఇటు వచ్చినప్పుడు మనకి శ్రీశైలం నుంచి వాటర్ అంతా అటు తీసుకెళ్ళగలిగితే రాయలసీమకి ఎంటైర్ స్టేట్లో వాటర్ యొక్క షార్టేజ్ అనేది ఉండదు. అన్ని ప్రాంతాలు డెవలప్మెంట్
ఒక అగ్రికల్చరల్గానే కాకుండా ఇండస్ట్రీ పరంగా కూడా డెవలప్ అవడానికి డెఫినెట్లీ అవకాశాలు పెరుగుతాయి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి 29 లోపు పోలవరం అవుతుంది. నేను అనుకోవటం 2 yearsలో అయిపోతుంది. 27 ఆ, డెఫినెట్లీ. ఓకే సార్. సిఇఓ సీఎం నేతృత్వంలో ఈ స్టేట్ అనే కంపెనీ డెఫినెట్గా మీలాంటి పెద్దల సూచనలతో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ ఛానల్ని ఇక్కడ స్టార్ట్ చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. విజయవాడలో ఫస్ట్ టైము కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో విజయవాడ బేస్గా ఈ ఛానల్ లాంచ్ చేయటం, మేము తెలుగు ఛానల్ని లాంచ్ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. స్వభావివందనలు. ఛానల్ బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలని మా ఐపీ ఛాంబర్స్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరలా ధన్యవాదాలు మమ్మల్ని ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ Y2K. సో మరి చూసారు కదా, మనకి ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీ పోట్లూరి భాస్కర్ రావు గారు ఇచ్చిన అమూల్యమైన సలహాలు, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ వెళ్తున్న దిశ, దాని గురించిన ఆయన ఇచ్చిన వివరణ. సో ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. ఇంకా ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కీప్ వాచింగ్ వైకేఆర్ న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.